తిరుపతి ఎస్ఐహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెరపడింది. గత ప్రభుత్వ వైఖరితో 22 నెలలుగా నిలిచిపోయిన జీతాల సమస్యకు పరిష్కారం లభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ప్రభుత్వం 84 లక్షల రూపాయల బకాయిలు విడుదల చేశారు. దీంతో తిరుపతి ఎస్ఐహెచ్ఎం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీ శాలరీస్కి డిఫరెంట్గా ఇచ్చో లేకపోతే రెగ్యులర్గా వచ్చిన అవకాశాలకు ఎలా చేయాలి ఇదంతా కూడా ఆలోచిస్తున్నాం. ఇక మీద మీరు ఎక్కడ నా పేరు శివరామకృష్ణ చౌదరి, షెఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. లాస్ట్ అరియర్స్ పడడం వల్ల శాలరీస్ అరియర్స్ పడ్డాయి. 22 నెలలు గాను గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి కందుల దుర్గేష్ గారిని వినియోగించుకున్నాము. కందుల దుర్గేష్ గారు డైరెక్షన్తో అధికారులకు అందరికీ చెప్పి శాలరీస్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి ఇటీవల 22 నెలల శాలరీని ఒకేసారి ఈ నెలలో మాకు క్లియర్ చేయించారు. 2 సంవత్సరాలుగా జీతాలు రావట్లేదు, సంబంధించిన అధికారులను సంప్రదించి అడగటం వలన మాకు అమౌంట్ శాలరీ పడటం జరిగింది. దీనికి కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ మినిస్టర్కి కందుల దుర్గేష్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మాకు గత 22 నెలలుగా జీతాలు లేకుండా చాలా బాధలు పడుతున్నాము. మాకు ఆ ఏడుకొండల సందర్భాన చంద్రబాబు నాయుడు సార్ గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ సార్ కలిసాము, కందుల దుర్గేష్ సార్ కలిసినాము. వాళ్ళందరూ సహకారంతో మాకు జీతాలు ఇస్తాము పోండమ్మా అన్నారు. మాకు వాళ్ళు మాట ఇచ్చిన 1 నెలకి మా జీతాలు అన్నీ పడినాయి. సో మనందరం కూడా కోవిడ్ వరకు కూడా సకాలంలో జీతాలు చెల్లించడం జరిగింది. సో కోవిడ్ తర్వాత మనందరికీ సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వలన గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 22 నెలల వరకు